అవసరమైతే నెలకు 1000 కోట్ల దాకా మీ బకాయిలు చెల్లించి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మీరు నమ్మితే నాకు ఓటేయండి, మీరు నమ్మకపోతే మీరు ఇంకెవరికైనా ఓటేయండి. ఒక మాట ఇస్తే మాటకు నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఇవాళ బీసీ కులగణన చేస్తున్నాడు, మాదిగ వర్గీకరణ చేస్తున్నాడు. ఇవాళ నేను అడుగుతున్న మా బలైన వర్గాలను, చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇక బండి సంజయ్ గురించి అయితే అంతు పొంతు లేదు, ఆకాశం అంతా ఎగిరి దుంకుతున్నాడు ఆయన. బండి సంజయ్ గారు నాకంటే బడా బీసీనే లేడు, నేను మా మోడీ ప్రపంచంలోనే బడా బీసీలం అంటున్నాడు. బడా బీసీలైన మోడీని బండి సంజయ్ నేను అడుగుతున్నా, 12 ఏళ్ల నుంచి మీరే కదా ప్రధానమంత్రి, మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు 2021లో జనగణన చెయ్యలేదు, జనగణనలో కులగణన ఎందుకు చేర్చలేదని నేను బండి సంజయ్ని మోడీ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ సమావేశాన్ని చూస్తున్న మా బలైన వర్గాల మిత్రులను నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, 100 ఏళ్ల నుంచి మీ కులగణన జరగకపోతే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల రోజుల్లోనే మీ 100 ఏళ్ల సమస్యను సంవత్సరం లోపల ఇవాళ కులగణన చేసి లెక్కలు మీ ముందల పెట్టినా లేదా నిజం చెప్పండి. మీ కులగణన 100 ఏళ్ల సమస్యను నేను పరిష్కరిస్తే నాకు ఓటేయండి, 12 ఏళ్ల బండి సంజయ్ మోడీ పరిష్కరిస్తే మోడీకి ఓటేయండి అని చెప్పి మా బీసీ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ లెక్కలు తేల్చి మీకోసం అందరితో నేను కొట్లాడుతున్నా. తేల్చిన లెక్కలు తప్పని మనం వండుకున్న అన్నంలో ఉప్పేసి తినకుండా చేయాలని బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్రను మీరు అర్థం చేసుకోండి అని మా బలైన వర్గాల సోదరులను అడుగుతున్నా. లెక్కలు తప్పున్నాయి అంటారు. బండి సంజయ్ కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా, నేను లెక్క కట్టిన బలహీన వర్గాల లెక్క తప్పైతే తప్పెక్కడుందో ఎత్తి చూపించండి. తప్పని సొల్లువాగుడు వాగుడు కాదు. ఈ ఫలానా దగ్గర ఫలానా బ్లాక్లో ఫలానా ఊర్లో మీరు చేసిన లెక్క తప్పు, ఈడ బీసీలు ఉంటే బీసీలను ఓసీలలో కలిపారు, లేకపోతే ఓసీలు ఉంటే తీసుకెళ్ళి ఎస్సీలలో కలిపారు అని మేము చేసిన లెక్క తప్పు ఉంటే మీరు లెక్క చూపియండి. సొల్లు మాటలు మాట్లాడి వేదిక మీద నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇవాళ పక్కాగా లెక్క కట్టిన కులగణను తప్పంటే రేపు బలహీన వర్గాలకే తీరని నష్టం జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే నన్ను చిత్తు కాగితాన్ని తీసుకొచ్చి వాళ్ళ లెక్కలు చూపిస్తారు. సమగ్ర కుటుంబ సర్వే 12 గంటలలో చంద్రశేఖరరావు చేసి ఇదే సొక్కమైన లెక్క అని ఆయన చెప్తుండు. ఆ సొక్కమైన లెక్కలు ఆయన చెప్పింది ఎంత అంటే బీసీల లెక్క 51%. కానీ పక్కా లెక్క కట్టిన నేను ఇవాళ 56.33% అని బీసీల లెక్క తేల్చింది నేను. ఇది పెరిగినట్ట తగ్గినట్ట మా బీసీ సోదరులు ఆలోచన చేయాలి. మా జర్నలిస్టు మిత్రులు ఉన్నారు చాలా వరకు, అందులో కూడా బలైన వర్గాలు ఉన్నారు. మీరు లెక్కలు చూడండి, నా లెక్క కరెక్టా, నేను పెంచినా నేను చేస్తే లెక్క కడితే పెరిగిందా తగ్గిందా మీరు లెక్క చెప్పండి. చంద్రశేఖరరావు కట్టిన లెక్కలలో 21% ఓసీలు అన్నాడు, నేను కట్టిన లెక్కల్లో 15.29% ఓసీలు అని లెక్క తేలింది. ఇవాళ పెరిగినట తగ్గినట. ఎస్సీలో ఆయన 18% అన్నాడు, నేను పక్కా లెక్క చేసి 17.45% అని తేల్చిన. ఆయన ఎస్టీలు 10% అంటే నేను ఇవాళ లెక్క కట్టి 10.08% అని నేను కట్టిన. మైనారిటీల లెక్కనే లేదు ఆయన దాంట్లో. 51% బీసీలు, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు అని 100% లెక్క కట్టి చూపించాను. నేను పక్కాగా లెక్క కట్టి మైనారిటీలు 12.56% ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ముస్లిం మైనారిటీల